ఆమ్, సాధారణంగా మనం ఏదైనా వైద్యపరమైన నిర్ధారణ గురించి మాట్లాడేటప్పుడు అందులో కంటికి కనిపించే ఒక స్పష్టత ఉంటుందని ఆశిస్తాం కదా. అంటే ఒక ఇంజనీరింగ్ ప్రాబ్లం లాగా అన్నమాట. మ్మ్, అవును, ఖచ్చితంగా. మీ చెయ్యి విరిగితే డాక్టర్ తీసిన ఆ ఎక్స్రేలో ఆ విరిగిన తెల్లటి గీత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ దాన్ని చూపించి, ఇదిగో మీ ఎముక సరిగ్గా ఇక్కడే విరిగింది అని చాలా నిర్దిష్టంగా చెప్పేస్తారు. రైట్. విరిగింది లేదా విరగలేదు అంతే. మధ్యలో ఎటువంటి గందరగోళం ఉండదు. ఎగ్జాక్ట్లీ. విషయాలు కంటికి స్పష్టంగా కనిపించడం, ఆ వాటిని ఒక పట్టికలో లేదా ఒక కేటగిరీలో పెట్టడం మనుషులుగా మనకు భలే ఇష్టం కదా. అవును, ఎందుకంటే బేసిగ్గా కొలవడానికి వీలయ్యే ఏ విషయమైనా మన మెదడుకు ఒక రకమైన భద్రతాభావాన్నిస్తుంది. ఒక సమస్యను మనం ఖచ్చితంగా గుర్తించగలిగితే. దాన్ని పరిష్కరించగలమని నమ్మకం వస్తుంది. కరెక్ట్. భౌతిక ప్రపంచం మొత్తం యాక్చువల్లీ ఈ ఖచ్చితత్వంపైనే నడుస్తుంది. మ్హూ. కానీ మనం ఆత్మీయ జీవితం, ముఖ్యంగా దేవునితో మన సంబంధం అనే ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు అకస్మాత్తుగా ఆ ఎక్స్రే మెషిన్ పాడైపోయినట్లు అనిపిస్తుంది కదా. నిజమే, అక్కడ స్పష్టత మిస్ అవుతుంది. అవును, మనం చూస్తున్న ఈ నిర్ధారణా ప్రపంచం బేసిగ్గా కాస్త అస్పష్టంగా, కొలవడానికి వీలులేనట్లుగా మారుతోంది. హృదయంలో ఏది సరైనది ఏది తప్పు అని పైకి కనిపించేంత సులభంగా ఒక స్కేల్ పెట్టి కొలవలేము. ఖచ్చితంగా కొలవలేము. బాహ్యంగా కనిపించే ప్రవర్తనను మనం కొలవగలం, కానీ అంటే ఆ అంతరంగంలో ఉండే ఉద్దేశాలను కొలవలేము కదా. ఒక వ్యక్తి పైకి ఎంతో పవిత్రంగా అందరికీ సహాయం చేస్తూ కనిపించవచ్చు, రైట్. కానీ అతని హృదయంలో నేనందరికంటే గొప్పవాడిని, నాకంతా తెలుసు అనే భావన లోపల ఉండొచ్చు. భౌతికమైన ఎక్స్రేలు ఆ అహంకారాన్ని పట్టుకోలేవు. అవును, అవి పట్టుకోలేవు. అందుకే బైబుల్ ఎప్పుడూ పైకి కనిపించే రూపం కంటే హృదయ అంతరంగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. సరే, దీన్ని వివరంగా పరిశీలిద్దాం. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో మనం యాకోబు పత్రిక 4, 6, 7 వచనాల ఆధారంగా బ్రదర్ ఆమ్స్ట్రాంగ్ అందించిన దేవుని ఎదుట వినయం అనే ప్రసంగాన్ని తీసుకున్నాం. చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇది. అవును, మన ప్రధాన లక్ష్యమేమిటంటే అసలు వినయం అంటే ఏమిటి, అహంకారం దేవుని అపారమైన కృపను ఎలా అడ్డుకుంటోంది, మరియు దేవునికి లోబడటం ద్వారా ఆత్మీయ పోరాటంలో విజయం ఎలా సాధించవచ్చో మూల గ్రంథాల ద్వారా అర్థం చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. ఆ ఇక్కడ నా దృష్టిని ఆకర్షించిన ఒక అద్భుతమైన విషయముంది. వినయం అనేది కేవలం నలుగురిలో తలదించుకుని మర్యాదగా ప్రవర్తించే ఒక ప్రవర్తనా నియమం మాత్రమే కాదు. అది దేవునితో మన సంబంధం ఎలా ఉండాలో నిర్ణయించే ఒక హృదయ వైఖరి లేదా ఒక హార్ట్ పాస్చర్. వావ్, హార్ట్ పాస్చర్ చాలా కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఈ రోజులో ఈ వినయం అనే పదాన్ని ప్రపంచం ఎంతగానో అపార్థం చేసుకుంటోంది. అవును, చాలా మందికి అది ఒక వీక్నెస్ లాగా అనిపిస్తుంది. అదే కదా సమస్య. వినయం అంటే బలహీనత అని, మనకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా ఎవరైనా ఏమైనా అంటే మౌనంగా భరించడమే వినయమని అనుకుంటున్నారు. రైట్, ఒక డోర్ మ్యాట్లా పడి ఉండటమే వినయమని. ఎగ్జాక్ట్లీ. కానీ మూల గ్రంథాల ప్రకారం మనం లోతుగా పరిశీలిస్తే వినయానికి ఆ నిర్వచనానికి ఎలాంటి సంబంధమూ లేదు. యాక్చువల్లీ వినయం అనేది అత్యున్నతమైన ఆత్మీయ బలానికే పునాది. వావ్. మనం ఈరోజు తెలుసుకోబోయేది కేవలం వెదడుకు మేతవేసే ఒక సిద్ధాంతపరమైన జ్ఞానం మాత్రమే కాదు. దాన్ని మన దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టడం ఎందుకు అత్యవసరమో అర్థం చేసుకోవడం. అయితే చర్చను ప్రారంభించడానికి ముందు అసలు మనం దేని గురించి మాట్లాడుతున్నామో స్పష్టం చేసుకోవాలి. వినయం అంటే ఏమిటో సరైన నిర్వచనం తెలుసుకుంటేనే దేవుని కృప దానికి ఎందుకు ఆకర్షించబడుతుందో మనకు అర్థమవుతుంది కదా. అవును, బేసిక్ ఫౌండేషన్ అదే. చాలామంది అనుకునేట్లుగా వినయమంటే మనల్ని మనం ద్వేషించుకోవడమా, లేదా అద్దం ముందు నిలబడి నేను పనికిమాలినవాణ్ణి, నాకేమీ చేతకాదు అని మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవడమా? ఖచ్చితంగా కాదు. తనను తాను ద్వేషించుకోవడం వినయం అనిపించుకోదు. దాన్ని న్యూనతాభావం లేదా లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. ఓహో. మూల గ్రంథం ప్రకారం నిజమైన వినయం అంటే మన గురించి మనం తక్కువగా ఆలోచించడం కాదు. ఏంటంటే మన గురించి మనం ఆలోచించడం పూర్తిగా మానేయడం. మన గురించి ఆలోచించడం మానేయడమా? అవును, దేవుడే సర్వస్వమని, మన ప్రతి శ్వాసకు ప్రతి చిన్న అవసరానికి అసలు మన మనుగడకే ఆయనపై సంపూర్ణంగా ఆధారపడి ఉన్నామని గుర్తించే ఒక సరియైన దృక్పథం. రైట్.
సృష్టికర్త స్థానమేమిటి, సృష్టించబడిన మనస్థానమేమిటి అనే వాస్తవాన్ని ఉన్నదున్నట్లుగా అంగీకరించడమే వినయం. అందులో ఎలాంటి కృత్రిమత్వం ఉండదు, నాటకీయత ఉండదు. అద్భుతం. దీనికి సంబంధించి నాకొక ఉపమానం గుర్తొస్తోంది. వినయమనేది ఒక ఖాళీ పాత్ర లాంటిది. ఖాళీ పాత్ర ఆసక్తికరంగా ఉంది. అవును. అంటే పాత్ర ఖాళీగా ఉంటేనే దేవుని కృప అనే నీరు అందులో నిండుతుంది కదా. అదే అహంకారం మరియు స్వయం అనే చెత్తతో ముందే నిండిన పాత్రలో మీరు ఎంత కృప కుమ్మరించినా అది బయటకు పొర్లిపోతుందే తప్ప లోపలికి చేరదు కదా. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేటంటే, దేవుని కృపను ఎవ్వరూ తమ మంచి పనులతోనూ లేదా కష్టపడో సంపాదించుకోలేరు. అది నాట్ ఎర్న్డ్ అన్నమాట. రైట్. దాన్ని మనం కొనలేము. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పినట్లు వినయం చూపడం ద్వారా ఆ అపరిమితమైన కృపను రిసీవ్ చేసుకునే సరైన స్థానంలో మనల్ని మనం ఉంచుకుంటాం. యాకోబు 4:6లో మనం గమనిస్తే, దేవుడు అహంకారులను ఎదిరించి వినయస్తులకు కృప అనుగ్రహించును అని రాసుంది. ఇక్కడ కృప ప్రవహించేది మన అర్హతను బట్టి కాదు, మన అవసరాన్ని మనం అంగీకరించడాన్ని బట్టి. రోమీలకు 5:20లో పాపము ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప మరింత అపారంగా ఉంటుందని పౌలు చెప్పిన మాటల ఆంతర్యం కూడా ఇదే. అంటే మన వైఫల్యాలు కృపను ఆపలేవన్నమాట. అవును. మీ పాపం ఎంత పెద్దదైనా సరే ఆ అపరిమితమైన కృపకు అది అడ్డంకి కాదు. దాన్ని ఆపే ఏకైక అవరోధం మనలోనే అహంకారమనే నిండిన పాత్రే. రైట్. హెబ్రీలకు 4:16లో కూడా మనం కనికరం మరియు కృపను పొందడానికి ధైర్యంగా సింహాసనం వద్దకు వెళ్లవచ్చు అనుంది. అంటే దేవుడు తన కృపను ఎవరకు ఇవ్వాలని దాచిపెట్టుకోలేదు కదా. అస్సలు లేదు. అది అందరికీ అందుబాటులోనే ఉంది. వినయం అనే ఆ మార్గంలో వెళ్లిన ప్రతి ఒక్కరికీ అది చేరుతుంది. అవును. అయితే ఇదంతా సిద్ధాంతపరంగా వినడానికి చాలా బాగుంది. కానీ అది ఆచరణలో ఎలా కనిపిస్తోందో, దానికి విరుద్ధమైన అహంకారం దేవునికెందుకంత కోపం తెప్పిస్తోందో ఒక స్పష్టమైన పోలిక ద్వారా చూడాలి మనం. దీనికోసం మనం లూకా సువార్త 18వ అధ్యాయంలోని సుంకరి మరియు పరిసయ్యుడి ఉదాహరణను తీసుకోవాలి. ఆ ఫేమస్ స్టోరీ కదా ఇది. అవును. 2 వ్యక్తులు దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళతారు. పరిసయ్యుడు తాను ఎంత గొప్పవాడో, ఎన్ని ధర్మకార్యాలు చేస్తాడో దేవునికి వివరిస్తాడు. సుంకరేమో కనీసం తలెత్తి చూడ్టానికి కూడా ధైర్యం చేయకుండా తన పాపాన్ని క్షమించమని వేడుకుంటాడు. ఇక్కడ మనము వినేవారికి ఈ కథను బేసిక్గా ఒక సండే స్కూల్ పాఠంలా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ ఆ కథ తెలుసు. కరెక్ట్. ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన అసలు విషయమేంటంటే, ఆ పరిసయ్యుడు చేస్తున్న ప్రార్థనలో దేవుని పట్ల ఎలాంటి కృతజ్ఞత లేదు. కేవలం తన విజయాల చిట్టాను దేవుని ముందు చదువుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. అసలు షాకింగ్ విషయం అతని గొప్పలు చెప్పుకోవడంలో లేదు, అతనిలోని ఆ స్వయం సమృద్ధి అంటే సెల్ఫ్ సఫిషియన్సీలో ఉంది. దేవుని అవసరం లేకుండానే తను నీతిమంతంగా బ్రతకగలను అనే ఆ ధైర్యమే దేవునికి మరియు అతనికి మధ్య ఒక గోడను నిర్మించింది కదా. అక్షరాలా అదే జరిగింది. అతను దేవుని మీద కాకుండా తన నైతికత మీద, తన నియమాల మీద ఆధారపడ్డాడు. తన ప్రార్థనలో కూడా, దేవా, నేనితరుల వలె లేనందుకు నీకు కృతజ్ఞతలు అంటాడు. ఓ అవును. అంటే దేవుణ్ణి కేవలం తన గొప్పతనాన్ని మెచ్చుకునే ఒక ప్రేక్షకునిగా మాత్రమే వాడుకున్నాడు. తనను రక్షించుకోవడానికి దేవుని కృప అవసరం లేదని అతను బలంగా నమ్మాడు. రైట్. మరోవైపు సుంకరి పరిస్థితి చూడండి. సమాజంలో అతన్ని ఒక పాపిగా చూస్తారు. అతని దగ్గర దేవునికి చూపించడానికి ఎలాంటి నైతిక రికార్డూ లేదు. అతను పూర్తిగా దేవుని కనికరంపైనే ఆధారపడ్డాడు. అందుకే దేవుని దృష్టిలో సుంకరి మాత్రమే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇక్కడ నేను మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. అడగండి. మనం అహంకారం అనగాని ఎప్పుడూ ఇతరులను కించపరచడమే అని అనుకుంటాం. కాని ఒక సామాన్య వ్యక్తి ఉన్నాడనుకుందాం. అతను ఎవరికీ హాని చెయ్యడు, తన పని తాను చేసుకుంటాడు. ఎవరీ సహాయం, దేవుని సహాయం కూడా అడగకుండా తన పనులు తాను స్వంతంగా చేసుకుంటున్నాడు. ఈ సెల్ఫ్ సఫిషియన్సీని కూడా దేవుడు అహంకారంగానే చూస్తాడా? దేవుడిచ్చిన నైపుణ్యాన్ని వాడుకోవడం తప్పెలా అవుతుంది? ఇది చాలా లోతైన ప్రశ్న. దేవుడు మనకు ఇచ్చిన నైపుణ్యాలను వాడటం తప్పు కాదు. కాని ఆ నైపుణ్యాలు మనకు ఎక్కడ నుండి వచ్చాయి అన్న స్పృహ లేకపోవడమే ఇక్కడ అసలు సమస్య. ఓహో, అంటే సోర్స్ని మర్చిపోవడం. ఎగ్జాక్ట్లీ. మనం తీసుకునే ప్రతి శ్వాస దేవుని దయవల్లే సాధ్యమవుతోంది అన్న వాస్తవాన్ని మర్చిపోయి, నా కష్టార్జితంతో నేను బ్రతుకుతున్నాను, నాకు ఏ దైవశక్తి అవసరం లేదు అని అనుకోవడం అత్యంత ప్రమాదకరమైన అహంకారం. అవునా? అవును.
ఎందుకంటే ఇది సృష్టికర్త స్థానాన్ని తుడిచిపెట్టేసే ప్రయత్నం. అందుకే సామెతలు 3:34 మరియు 1 పేతురు 5:5లో చెప్పబడినట్లు, దేవుడు అహంకారులను కేవలం విస్మరించడు, వారిని క్రియాశీలకంగా ఎదురిస్తాడు, యాక్టివ్గా రెసిస్ట్ చేస్తాడు. బాబోయ్, సృష్టికర్తే స్వయంగా మనకు వ్యతిరేకంగా నిలబడి అడ్డుకుంటే ఇక మన జీవితం ఏమవ్వాలి? ఈ పాయింట్ నిజంగా ఆలోచింపజేస్తోంది. అవును, వినయం అనేది కేవలం దేవుని ఆశీర్వాదం పొందడానికే కాదు, దేవుని వ్యతిరేకతను కొని తెచ్చుకోకుండా ఉండటానికి కూడా అత్యంత అవసరం అనే అర్థమవుతోంది. సరే, ఇప్పుడు వినయం అనే హృదయ వైఖరిని సరిచేసుకున్నాం. మరి దాని తదుపరి చర్య ఏమిటి? తదుపరి చర్యే దేవునికి లోబడటం. ఇందాక మనం మాట్లాడుకున్న యాకోబు 4:7లో వినయానికి కొనసాగింపుగా ఒక అద్భుతమైన వాక్యముంది. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. గమనించండి, సాతానుని ఎదిరించాలి అంటే మొదటి అడుగు అది కాదు. మొదటి అడుగు దేవునికి లోబడటం. రైట్. లోబడటం అనే పునాది లేకపోతే ఎదిరించడమనే ఆయుధం పనికిరాదు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన మలుపుంది. లోబడటం లేదా సబ్మిషన్ అనగానే చాలామంది ఏదో ఓడిపోవడం, లేదా స్వేచ్ఛను కోల్పోవడం, లేదా ఒక బలహీనత అనుకుంటారు కదా. అవును, జనరల్గా అలాగే అనుకుంటారు. కానీ ఆత్మీయ పోరాటంలో అసలు బలం, అధికారం అక్కడే వస్తుందన్నమాట. ఇది ఎలా సాధ్యం? దేవునికి శరణుజొచ్చినప్పుడు పవర్ ఎలా వస్తుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం రోమీలకు 12:1 చూడాలి. మీ దేహాన్ని సజీవ యాగముగా సమర్పించాలి అని పౌలు చెప్తాడు. అలాగే గలతీలకు 2:20లో నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అనుంటుంది. అంటే మీరు మీ సొంత బలంతో సాతానుని ఎదిరిస్తానంటే వాడు మీ మాట అస్సలు వినడు. కాని మీరు దేవుని అధికారానికి లోబడినప్పుడు మీరు ఆ దైవిక అధికారం కిందకొస్తారు. ఆ అధికారంతో ఎదిరిస్తే సాతాను పారిపోయి తీరాలి. వావ్! అంటే దేవుని గొడుగు కింద ఉంటేనే మనకు అధికారం వస్తుందన్నమాట. ఇది వింటుంటే నాకు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు సాతాను చేత శోధింపబడిన ఘటం గుర్తుకొస్తోంది. అక్కడ కూడా యేసు తన సొంత లాజిక్తో వాదించలేదు కదా. వాదించలేదు. మత్తయి 4:1-11 వరకు గమనిస్తే యేసుక్రీస్తు సాతానును కేవలం తన దైవిక శక్తితో మాయం చేయలేదు. సాతాను ఏ శోధన తెచ్చినా యేసు కేవలం దేవుని వాక్యాన్ని ఉటంకిస్తూ జవాబిచ్చారు. ఇలా వ్రాయబడి ఉన్నదంటూ తండ్రికి లోబడ్డాడు. రైట్. ఆయన సాతానుని ఎదిరించింది తన స్వబలంతో కాదు, దేవుని వాక్యానికి లోబడటం ద్వారా. యేసు వంటి సర్వశక్తిమంతుడే వాక్యానికి లోబడి ఎదిరించినప్పుడు మనమెంత చెప్పండి. నిజమే, ఇది చాలా బరువైన వాస్తవం. సిద్ధాంతాలు బాగానే ఉన్నాయి. దేవునికి లోబడటం ద్వారానే ఆత్మీయ పోరాటంలో గెలవగలం అనేది మెదడుకు చాలా స్పష్టంగా అర్థమైంది. కానీ దైనందిన జీవితంలో దీన్నెలా ఆచరించాలి? బ్రదర్ ఆమ్స్ట్రాంగ్ ప్రసంగంలో ఉన్న ప్రాక్టికల్ మార్గదర్శకాల గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. దైనందిన జీవితంలో వినయాన్ని ఆచరించడానికి 5 ఆచరణాత్మక మార్గాలున్నాయి. మొదటిది దేవునిపై ఆధారపడటం. యోహాను సువార్త 15:5లో యేసుక్రీస్తు నాకు వేరుగా ఉండి మీరేమీయూ చెయ్యలేరు అని చెప్పారు. ఒక్క నిమిషం, ఆయన లేకుండా మనం ఏమీ చెయ్యలేము అని పదే పదే మనం గుర్తు చేసుకోవడం కాస్త నిరుత్సాహంగా అనిపించదా? మనకున్న యాంబిషన్ ఇది చంపేస్తుందేమో. బయట ప్రపంచం దృష్టిలో అది అలాగే కనిపిస్తుంది. కాని దీన్ని లోతుగా ఆలోచిస్తే ఇది నిజానికి ఎంతో స్వేచ్ఛనిస్తుంది. అవునా? ఎలా? ఈ ప్రపంచాన్ని మీ భుజాలపై మోయాల్సిన అవసరం మీకు లేదు. ఆ బాధ్యత దేవునిది అనే స్పృహ మీలో అనవసరమైన ఆందోళనను తీసేస్తుంది. మీరు కేవలం దేవునిపై ఆధారపడితే చాలు. రైట్. ఇక రెండవది దేవుని చిత్తానికి లోబడటం. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు చేసిన ప్రార్థన గుర్తుందా? లూకా 22:42లో ఆయన నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించారు. ఇది దేవుని చిత్తానికి లోబడే అత్యుత్తమ వినయానికి నిదర్శనం. కానీ మన జీవితంలో దేవుని చిత్తమనేది ఎల్లప్పుడూ పూలపాన్పులా ఉండదు కదా. అలాంటప్పుడు మన ప్రణాళికలను పక్కన పెట్టి దేవుని చిత్తానికి లోబడటమంటే మన కంట్రోల్ పోతుందనే భయం వస్తుంది. ఆ కంట్రోల్ అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే అని మనం తెలుసుకోవాలి. మన చేతుల్లో ఏమీ లేదు. ఇక మూడోది నేర్చుకునే తత్వం లేదా బోధించదగిన ఆత్మ కలిగి ఉండటం. సామెతలు 9:9 చెప్తున్నట్లుగా. ఓ, ఈ పాయింట్ ఇవాల్టి కాలంలో చాలా అవసరం గదా. ప్రతి ఒక్కరూ తమను తాము నిపుణులుగా భావిస్తున్నారు. నేర్చుకోవడానికి ఇష్టపడని మనస్తత్వం కూడా అహంకారమే అంటారా? అవును, నాకు అంతా తెలుసు అని అనుకోవడమే గర్వానికి పరాకాష్ట.
వినయం ఎప్పుడూ నాకు ఇంకా తెలియాల్సింది చాలా ఉంది అని ఒప్పుకుంటుంది. ఇక 4వది పశ్చాత్తాపంతో కూడిన హృదయం. కీర్తనలు 51:17 ప్రకారం ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం ఉంది. దొరికిపోయినందుకు బాధపడటం గిల్ట్, కాని తప్పు చేశానని వెంటనే ఒప్పుకోవడం పశ్చాత్తాపం కదా. పర్ఫెక్ట్గా చెప్పారు. అహంకారం ఎప్పుడూ తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తుంది, కాని వినయం తన తప్పును వెంటనే ఒప్పుకుంటుంది. ఇక 5వది చివరిది ఇతరులకు సేవ చేయడం. ఫిలిప్పీలకు 2:3-8 వచనాలలో చెప్పినట్లు కాని దేవునితో మన సంబంధాన్ని సరిచేసుకోవడానికి ఇతరులకు సేవ చేయడం ఎలా సహాయపడుతుంది? సేవ చేయడం అనేది మన ఈగోను పగలగొట్టే ఒక అద్భుతమైన ఆయుధం. మన దృష్టి ఎప్పుడూ మన అవసరాలే అని తిరుగుతుంటాం, కాని ఇతరులకు నిస్వార్థంగా సేవ చేయడానికి మోకరిల్లినప్పుడు ఆటోమేటిక్గా వినయపు స్థితిలోకి వెళ్తారు. కాబట్టి వీటన్నిటి అర్థమేమిటి? ఈ లక్షణాలను అలవర్చుకోవడం వల్ల మన రోజువారీ జీవితం ఎలా మారుతుంది? దీన్ని మనం ఒక విశాల దృక్పథంతో చూస్తే, దేవుడు మనం కేవలం కొన్ని నియమాలను ఒక యంత్రంలాగా పాటించాలని కోరుకోవడం లేదు. ఆయన మనతో ఒక లోతైన సంబంధాన్ని కోరుకుంటున్నారు. అహంకారం ఆ సంబంధాన్ని తెంచేస్తుంది, కాని వినయం ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరిస్తుంది. వావ్! ఈ మొత్తం విశ్లేషణను మనం ఒక క్రమంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక ప్రవాహం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మొదట మనలోని అహంకారాన్ని పక్కన పెట్టి వినయం చూపిస్తాం. అప్పుడు దేవుని అపారమైన కృపను పొందుతాం. ఆ కృప ద్వారా దేవునికి లోబడతాం. అవును. అలా లోబడిన తర్వాత ఆ అధికారంతో అపవాదిని ఎదిరించి ఆత్మీయ పోరాటంలో విజయంలో నడుస్తాము. వినయం, కృప, లోబడటం, విజయం. ఇదొకదానితో ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉందంటే మన సమస్యలకు మూలం ఎక్కడ దొరుకుతుందో మనకిట్టే అర్థమైపోతుంది కదా. అబ్సల్యూట్లీ. ఇప్పుడు దీన్ని వింటున్న ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. నేను నా స్వబలంపై ఆధారపడుతున్నానా, దేవునిపై ఆధారపడుతున్నానా? నాలో అహంకారం దేవుని కృపను అడ్డుకుంటోందా? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. మనం మూలగ్రంథం ఆధారంగా దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడు అని తెలుసుకున్నాం. అలాంటప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద అవరోధాలు అపవాది సృష్టిస్తున్నవి కాక, మనల్ని తిరిగి వినయం వైపు మళ్లించడానికి సాక్షాత్తు దేవుడే ప్రేమతో మన గర్వాన్ని ఎదురిస్తున్న చర్యలేనా? వావ్! అది నిజంగా మన హృదయంలోకి సూటిగా దూసుకుపోయే ఆలోచన. దేవుని చేతులు మన మార్గాన్ని అడ్డుకుంటున్నాయంటే అది ఆ గర్వాన్ని కూల్చడానికే అని మనం గ్రహించాలి. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.